హాయ్ ఇన్వెస్టర్స్, ఎలా ఉన్నారు? నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ 10 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. అట్ ది సేమ్ టైం నేను ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. 200 క్రోర్స్ పైగా ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియోస్ని మేనేజ్ చేస్తున్నాను, అది కూడా ఓపెన్ ల్యాండ్స్లో. అయితే ఈరోజు చాలామందికి రేట్స్ అంటే ఎన్ఆర్ఐ వాళ్ళకి ఏ ఏరియాలో ఎంత రేట్ ఉన్నది అనేది క్లారిటీ రావట్లేదు. ఎందుకంటున్నారంటే వాళ్ళు ఎవరైనా కొనాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇష్టమైన రేట్ చెప్పడంతో సరైన కన్ఫ్యూజన్‌లో ఉండి చాలామంది ఎన్ఆర్ఐ కాల్స్‌లో నెక్స్ట్ వీడియోలో ఒకసారి మీరు ఎగ్జిట్ దగ్గర ఏ రేట్‌లో ఉన్నాయో ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వండి అంటే ఈరోజు నేనేం చేశానంటే అసలు మన ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? దాంట్లో ఏ రేట్‌ల్లో ప్రెజెంట్ ఉన్నాయి? ఒక ఆనర్ యావరేజ్ అంటే హైయెస్ట్ రేటు, లోయెస్ట్ రేటు డివైడెడ్ బై 2 ఒక యావరేజ్ రేట్‌ని తీసుకొనొచ్చాను. అంటే ఈ యావరేజ్ రేట్ మీకు తెలిస్తే దీనికంటే కొంచెం ఎక్కువైనా పెట్టొచ్చా లేదా తక్కువైనా పెట్టొచ్చా అనే డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐ పీపుల్ చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏంటంటే అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేస్తే ఆ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక రేటు, రిలేటివ్స్‌ని అడిగితే ఒకలా చెప్తున్నారు, నైబర్స్‌ని అడిగితే ఒకలా చెప్తున్నారు, ఫ్రెండ్స్‌ని అడిగితే ఒకలా చెప్తున్నారు. అసలు రేట్స్ ఏంటి? ఎలా ఉన్నాయి? తెలుసుకోవాలని వాళ్ళకి చాలా ఇంటెన్షన్ ఉంది. ఆ ఇంటెన్షన్‌కి నేను పర్ఫెక్ట్‌గా వర్కౌట్ చేసి ఎగ్జిట్స్ ఉన్నాయి, ఆ ఎగ్జిట్స్ దగ్గర రేట్లు ఎలా ఉన్నాయి? నేను బ్రీఫ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాలో హై రైజ్ అపార్ట్మెంట్స్ విపరీతంగా వస్తున్నాయి. అండ్ టాప్ టవర్స్ అన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో వస్తున్నాయి. ఇక్కడ ఎక్కడైనా మనము ఒకవేళ ల్యాండ్ దొరికితే చాలా ల్యాండ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఏదైనా ఉన్నా కూడా ఒక 3 ఎకర్స్ పార్సెల్స్, 4 ఎకర్ పార్సెల్ ఏదైనా ఉన్నా కూడా పెద్ద పెద్ద కంపెనీలన్నిటిని వాటిని ఆక్షన్స్‌లో గానీ, లేదంటే నార్మల్‌గా గానీ బై చేస్తున్నాయి. బికాజ్ ఇక్కడ హైయెస్ట్ టవర్స్ అయ్యి కట్టడానికి ప్లేస్ ఉంది కాబట్టి ఎకరం 100 కోట్లకు పైగా కూడా మనము చూస్తున్నాము. బట్ ఆన్ యావరేజ్ రేట్ ఎంత ఉంది అంటే 1.5 లాక్ నుంచి 3 లాక్ పర్ స్క్వేర్ యార్డ్ రేట్‌ని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొల్లూరు. కొల్లూరు అనేది బూమింగ్. అంటే ఇప్పుడు మళ్ళీ మల్టీ ఎక్కడైతే కన్‌స్ట్రక్షన్స్ ఉంటాయో హైయెస్ట్ అపార్ట్మెంట్స్ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ కొల్లూరు దగ్గర జరుగుతున్నాయి. ఇక్కడ ఏరియాలో వచ్చేసి 70,000 నుంచి 80,000 పర్ స్క్వేర్ యార్డ్ వస్తుంది. అంటే నేను చెప్పింది అక్కడికి వెళ్లి చూస్తే 70,000, 80,000కి ఏమైనా ల్యాండ్ దొరుకుతుందా అంటే దొరకకపోవచ్చు. బికాజ్ ఇక్కడ కూడా ఏంటంటే ల్యాండ్ పార్సెల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ ల్యాండ్ పార్సెల్స్‌ని ఎవరైనా హై రైజ్ అపార్ట్మెంట్ కట్టేవాళ్ళే తొందరగా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడైనా చిన్న జాగాలు ఏమైనా 200 గజాలు, 300 గజాలు మీకు దొరికితే ఏ రేట్‌లో మనం పెట్టొచ్చు అనే దానికి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ పటాన్ చెరువు అంటే దీన్ని ముంబై హైవేకి వస్తది ఇక్కడ. 40,000 నుంచి 45,000 అనేది యావరేజ్ రేటు. బట్ ఇక్కడ గనక మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది యావరేజ్ రేట్ మాత్రమే. అంటే లాంగ్ వెళ్ళే కొద్దీ కొంచెం ముందుకు వెళ్ళి సదాశివపేట గానీ, ఇంకొంచెం ముందుకు వెళ్ళి కంకోల్ టోల్‌గేట్ వరకు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. దీనికంటే తక్కువ రేట్‌కే దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 18,000 నుంచి 20,000, 22,000, 25,000 బడ్జెట్‌లో కూడా ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేసుకోవడం ఎందుకు కరెక్ట్ అంటున్నా అంటే ఆన్ యావరేజ్ రేట్ కంటే మనకిప్పుడు ల్యాండ్స్ తక్కువ రేట్‌లో దొరుకుతున్నాయి. అంటే మీరు ఏదైనా ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు నేను ఈ ముంబై హైవేని సజెస్టబుల్ ప్లేస్‌గా చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ముంబై హైవేలో ల్యాండ్ తీసుకోవాలనుకుంటే 100% నేను బెస్ట్ సజెషన్స్ చేయగలను. అంటే ఈ రేటు దాటకుండా ఈ రేటుకల్లో ఆఫ్ లేదా కొంచెం దగ్గర రేట్‌లో మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలిగితే ఫ్యూచర్‌లో 100% ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక సుల్తాన్‌పూర్ దీనిలో 4ఏని మల్లంపేట అని సబ్ ఎగ్జిట్ డివైడ్ చేశారు. ఇక్కడ 32,000 నుంచి 35,000. 32,000, 35,000 అనేది బేస్ రేట్ మాత్రమే. ఇక్కడ 50,000, 60,000 కూడా ల్యాండ్ లార్డ్స్ అంటే నేను గ్రౌండ్ లెవెల్‌లోకి వెళ్లి వాళ్ళు అడిగినప్పుడు 55,000, 60,000కి ఎవరు తక్కువ ఇవ్వట్లేదు. బట్ అక్కడ రేట్స్ మనం కనుక చెక్ చేసుకుని ఉంటే మనకి ఇదేంటంటే 35,000 వరకు మనం పెట్టొచ్చు అనేది ఒక అనాలిసిస్ అనేది. నెక్స్ట్ ఇక దుండిగల్ సైడ్ చూసుకుంటే మీకు 25,000 నుంచి 30,000 రేట్‌లో మంచి ఏవైనా ఓపెన్ ప్లాట్స్ ఉండే 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు చిన్నగా విల్లాస్ ఏమన్నా కట్టుకుంటాను అనుకుంటే 100% ఆ బడ్జెట్‌లో గనక దుండిగల్ ప్లేస్‌లో వస్తే 100% హ్యాపీగా తీసుకోండి. అది మంచి ప్రైస్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్‌లో కూడా 30,000 నుంచి 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అంటే మేడ్చల్ కూడా ఒక కనెక్టివిటీ బాగుంది కాబట్టి ఈ ఏరియాలో కూడా ఏదైనా మీకు బెస్ట్ ల్యాండ్స్ వస్తే ఒకవేళ పార్సెల్స్ కాకుండా ఏదైనా చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి గానీ ఒక 500 స్క్వేర్ యార్డ్స్ అలా ఏదైనా దొరికితే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ తీసుకునే బిల్డర్స్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఏరియాస్‌లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఒక 4 ఆర్ 5 ఫ్లోర్స్ విత్ డెరా పర్మిషన్స్‌తో తీసుకునే వాళ్ళు ఎక్కువగా మేడ్చల్ ఏరియాస్‌లో బిల్డర్స్‌కి ఎక్కువగా స్కోప్ ఉంది. నెక్స్ట్ షామీర్పేట్ కూడా సేమ్ 28,000 నుంచి 35,000 రేంజ్‌లో షామీర్పేట్‌లో మీకు ప్లేసెస్ దొరుకుతాయి. అక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ ఏరియాస్ అన్నీ కూడా కొంచెం రిసార్ట్ ఏరియాస్ ఉండడము, అట్ ది సేమ్ టైమ్ ఆ ఏరియాకి కనెక్టివిటీస్ కూడా బాగా ఉండడంతో ఈ ఏరియాలో కూడా ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తున్నారు. బట్ ఏంటంటే
అప్రిషియేషన్ ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రం కొన్ని ఏరియాస్ నేను సజెస్ట్ చేస్తాను. సో, ఆ ఏరియాస్‌లో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే ప్లాన్ చేసుకుంటుండండి. నెక్స్ట్ కీసర్ ఏరియాలో 20,000 నుంచి 25,000 కీసర్ ఏరియా ఇప్పుడిప్పుడే అంటే ఆ ఏరియాస్‌లో అపార్ట్మెంట్స్ గానీ, ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి చిన్న చిన్న బిల్డర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఎక్కువగా కీసర్‌లో స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ చేసేటటువంటి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఒక 1000 గజాలు ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు. 500 గజాలు ఇచ్చినా తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏమన్నా మీరు మీ దగ్గర ల్యాండ్ ఉంటే అలాంటి వాళ్ళకి అసైన్ అవ్వడం కరెక్ట్. ఎందుకంటే దీంట్లో 40-60 రేషియో గానీ, 50-50 రేషియో గానీ మీ ల్యాండ్ ఏదైనా ఉన్నదంటే అట్లా డివైడ్ చేసుకోవడం కరెక్ట్. అంటే సేల్ చేసేవాళ్ళకి చెప్తున్నాను. బై చేసేవాళ్ళు కూడా అలాంటి పర్పస్‌లో బై చేసుకోగలిగితే కొంచెం బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గట్కేసర్. దీన్ని వరంగల్ హైవే అని కూడా అంటారు. ఇక్కడ 24,000 నుంచి 27,000 వరకు ఉంది. ఈ ఏరియాలో కూడా మీకు ఇంకా ఈ అప్రిషియేషన్ అంటే దీనికంటే కూడా తక్కువ రేట్‌లో మనకి ల్యాండ్స్ దొరుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీబీ నగర్ కావచ్చు, గట్కేసర్ కావచ్చు, ఇంకా ముందుకు అంటూ వెళ్తే భువనగిరి గానీ, ఆలేరు వరకు మీరు ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకోగలిగితే తక్కువ రేట్‌లో మనకి ఇన్వెస్ట్‌మెంట్లు దొరుకుతున్నాయి. బట్ ఇప్పుడు ఆ ఏరియా కొంచెం డల్‌గా ఉంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్లు తెగించి కొంచెం పెట్టుకోగలిగితే లాంగ్ టైమ్ ఇన్వెస్టర్లు మాత్రం నేను సజెషన్ చేస్తున్నాను. ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు నాకేమి ఇబ్బంది లేదనుకుంటే మాత్రం ఈ ఏరియాలో వరంగల్ హైవేలో ఏమైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 100% దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి గట్కేసర్ అయిపోయి తారామత్పేటలో అయితే మళ్ళీ 18,000 నుంచి 22,000 ఉంది. సో, ఇప్పుడు ఆ తారామత్పేట ఏరియా కూడా నెమ్మదిగా అందరూ చూపు దాని మీద పడుతుంది. నెమ్మదిగా డిమాండ్ పెరుగుతుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్‌లకి ఒక చాయిస్ అయితే ఉంది. ఇంకా పెద్దంబర్‌పేట దీన్ని విజయవాడ హైవే అంటాము. ఈ విజయవాడ హైవేలో 20,000 నుంచి 22,000 వరకు ఉన్నది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా హెచ్ఎండిఏ ప్లాట్స్ గానీ ఏదైనా కావాలనుకున్నా కూడా 100% నేను బెస్ట్ సజెస్ట్ చేయగలను. ఈ ఏరియాలో ఏంటి అంటే పెద్దంబర్‌పేట ఏరియాలో 20,000-30,000 వరకు పెట్టినా కూడా హైవేకి దగ్గరగా ఉండే ప్లాట్స్ అయితే మీకు దొరుకుతూ ఉంటాయి. ఈ ఏరియాలో మేజర్ ఏంటి అంటే 12 లైన్ హైవే వస్తుంది దీనికి. సో, 12 లైన్ హైవే ఒకటి కనెక్టివిటీ సూర్యాపేట వరకు చూసుకున్నా కూడా మంచి వెంచర్స్ అయిపోయినాయి. ఖమ్మం రోడ్డు సెటిల్ అయిపోవడం ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవడానికి దెర్ ఇస్ ఎ స్కోప్. అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్‌కి దెర్ ఇస్ ఎ పర్పస్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే విజయవాడ హైవేలో జీపీ లేఅవుట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ ఏరియాస్‌లో ల్యాండ్‌లో పాత లేఅవుట్లు ఏదైనా సెకండ్ హ్యాండ్ కొనుక్కుందాము అనుకునే వాళ్ళందరికీ కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. జీపీ లేఅవుట్ కొనుక్కోవడం 100% కరెక్ట్ కాదనే చెప్తున్నాను. ఎందుకంటే మీ పొజిషన్ కరెక్ట్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి సరైన డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చు. డబుల్ రిజిస్ట్రేషన్ లాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ ఏరియాస్‌లో కొనుక్కునేటప్పుడు కొంచెం మీకు కాషన్ ఏంటి అంటే జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. అప్రూవ్డ్ లేఅవుట్ కొనుక్కుంటేనే బెస్ట్ మీకు. నెక్స్ట్ వచ్చేసి బెంగుళూరు ఎగ్జిట్ దగ్గర 26 నుంచి 27,000 వరకు ఉంది. బట్ ఇది కూడా నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉంది. సో, ఈ ఏరియాస్‌లో కూడా జాగ్రత్తగా చెక్ చేసి కొనుక్కోవాల్సొస్తుంది. రావిర్యాల దగ్గర అయితే 26-27 ఈ ఏరియాల దగ్గరలోనే ప్రైసెస్ ఉన్నాయి. రావిర్యాలకి ఈ ఫ్యూచర్ సిటీ ఈ కాన్సెప్ట్ అందరిలో దాని వైపు కూడా చాలామంది దృష్టి పడింది. బట్ కొంచెం ఆలోచించగలుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఫ్యూచర్‌గా వచ్చేదాన్ని పర్ఫెక్ట్‌గా వస్తుందా లేదా? అంటే ఫ్యూచర్ సిటీ గురించి పూర్తి అవగాహనతో మాత్రమే మీరు ప్లాన్ చేసుకోండి. తుక్కు కూడా ఆల్రెడీ బెస్ట్ రేట్స్ రానే వచ్చేసినాయి. అంటే అప్రిషియేషన్ అనేది రావాల్సిన అప్రిషియేషన్ ఇప్పటికే వచ్చేసింది. అంటే ఈ 32-50 మధ్యలో ఉంది. 32-35 అనేది యావరేజ్ రేటు. మీకు అక్కడికి వెళ్తే 50,000కి స్క్వేర్ యార్డ్ చెప్పేవాళ్ళున్నారు. 55కి చెప్పేవాళ్ళున్నారు. 60,000 వరకు వెళ్ళిపోయింది. బట్ ఎందుకంటే ఆల్రెడీ రేట్ పెరిగిపోయిన రేటు. ఈ ఏరియాలో ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నా సజెషన్ ఏంటి అంటే ఈ 35 లేదా 50 1,00,000 అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. ఎప్పుడైనా సరే తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎక్కువ రేట్‌కి మనం దాన్ని సేల్ చేయగలిగి ఉండాలి. సో, ఇప్పుడు తుక్కు కూడా పరిస్థితి ఎలా ఉంది అంటే మన సిటీలో ఉన్న ఓపెన్ ప్లాట్స్ ఎలా ఉంటాయో అలానే మీకు తుక్కుగూడలో కూడా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఎవరు కూడా తక్కువ అమ్మడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ క్రేజ్ అలా ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ ఫోర్త్ సిటీ అనేది రావడం ఇవన్నీ కూడా. సో, ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటి ఆలోచించుకోండి. మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తారంటే ఐఎమ్ అగ్రీ విత్ దట్. బట్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రో అవ్వడానికి అయితే మాత్రం కొంచెం ఆలోచించి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఈ ఏరియాలో కూడా 35,000 నుంచి 40,000 ఉంది. మీరు ఒకసారి చెప్పాను కదా! మీరు ఏమన్నా హౌసెస్ కట్టుకునే పర్పసా లాంగ్ టర్మా, షార్ట్ టర్మా అనే దాని మీద తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్‌పోర్ట్ దగ్గరలో 50,000 నుంచి 60,000 ఉంది. దీన్ని బెంగుళూరు హైవే అని కూడా అంటారు. ఎగ్జిట్ నెంబర్ 16. ఈ ఏరియాలో ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే 50,000-60,000 ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉంటే ఎయిర్‌పోర్ట్ నుంచి కొంచెం దూరం వెళ్ళి అంటే బెంగుళూరు హైవేలో కొత్తూరు గానీ, షాద్‌నగర్ గానీ ఈ ఏరియాస్ ఇంకా జడ్చర్ల వరకు ఏరియాస్‌లో వెళ్ళగలిగితే 100% ఈ ఏరియాస్‌లో తక్కువ రేట్‌లో మనకు ల్యాండ్ వస్తుంది. దాన్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకోగలిగితే ఇక్కడ 55,000 ఉన్నది ₹1,00,000 అయ్యేసరికి మన ఏరియాలో 15,00,000, 20,00,000 పెట్టి కొనుక్కున్నది 50,000, 60,000 రావడానికి స్కోప్ ఉంది.
సో బెంగుళూరు హైవేలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నేను తెలిసినది మీకు సజెస్ట్ చేయగలను. ఎందుకంటే మంచి బెస్ట్ ప్రాజెక్ట్స్, బెస్ట్ రేటింగ్ ప్రాజెక్ట్స్ నా దగ్గర కొంచెం కొంతమందివి అవైలబుల్ ఉన్నాయి. నీకు ఏమైనా కావాలంటే సజెస్ట్ చేయగలను. అండ్ రాజేందర్ నగర్లో కూడా ల్యాండ్ పార్సల్స్ దొరకట్లేదు. ఎందుకంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వరుసగా క్యూలో ఉన్నాయి. ఎక్కడైనా ల్యాండ్ పార్సల్ దొరికింది అంటే రాజేందర్ నగర్లో మోస్ట్లీ పెద్ద ఏవైతే మల్టీ స్టోర్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి. ఏదైనా ఉంటే జాగాలు ఉంటే 100% ఈ ఏరియాలో కూడా మంచి ప్రైస్లోనే తీసుకోవచ్చు. అప్పా జంక్షన్ కూడా సేమ్. సో ఈ ఏరియాస్లో కూడా తక్కువలో ఏమన్నా మీకు బెస్ట్ 30,000 నుంచి 50,000 రేంజ్లో మంచి అంటే ఇక్కడ జాగా తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటి అంటే అది లీగల్గా క్లియర్ ఉందా లేదా, ఓకే, ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది, పర్ఫెక్ట్గా అన్నీ ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రేట్లు పెరిగి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు 1-2 సార్లు ఆలోచన తీసుకోండి. ఇక గచ్చిబౌలి అంటే కొనే పరిస్థితి లేదు, అందరికీ తెలుసు. చిన్న చిన్న ప్లేసెసే లేవు, ప్లేసెస్ ఉన్నా కూడా కొనే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా 1 లక్ష నుంచి 3 లక్షల వరకు స్క్వేర్ యార్డ్ రన్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఈ 19 ఎగ్జిట్లు, 2 సబ్ ఎగ్జిట్లు అంటే టోటల్ 21 ఎగ్జిట్స్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే నేను 3 ప్లేసులు మీకు సజెస్ట్ చేస్తాను. 3 నుంచి 4 ప్లేసులు. ఫస్ట్ వచ్చేసి ఈ ఏరియాలో పటాన్ చెరువు, ముంబై హైవేలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ముంబై హైవేలో ప్రజెంట్ ఉన్న రేట్ కంటే అంటే 40,000 నుంచి 45,000 స్క్వేర్ యార్డ్ కంటే తక్కువ రేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే దాన్ని మనము కొంచెం ఎక్కువగా అప్రిషియేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదే దాంట్లో గట్కేసర్ అంటే వరంగల్ హైవేలో కూడా ఇప్పుడు డల్గా ఉంది కాబట్టి ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను. ఇమీడియట్గా 4-5 ఇయర్స్లో కావాలనుకున్నప్పుడు నేను సజెస్ట్ చేయను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో వరంగల్ హైవేలో పెట్టుకోగలిగితే భువనగిరి ఏరియాలో కానీ, ఆలేరుకి ఏరియాలో కానీ, గట్కేసర్ ఏరియాలో కానీ, బీబీ నగర్ ఏరియా కానీ, బీబీ నగర్ ఎయిమ్స్ చాలా బాగా డెవలప్ అవుతుంది, చాలా ఫాస్ట్గా బిల్డింగ్స్ అయ్యి కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఆ ఏరియాస్లో కూడా ఏదైనా మంచి ల్యాండ్స్ ఉంటే కనుక మీరు పెట్టాలనుకున్నా నేను కొన్ని సజెషన్స్ చేయగలను. మీకు ఏదైనా ల్యాండ్ ఉన్నా నన్ను సజెషన్ అడిగినా అది బెస్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ అనేది కూడా నేను సజెస్ట్ చేసి చెప్పగలను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 16 ఎగ్జిట్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గర చాలా 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 అంటే బెంగళూరు హైవే ఎప్పుడు కూడా బెస్టే ఇస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఒక బెస్ట్ రిటర్న్సే ఇస్తుంది ఎప్పటి నుంచి చూసుకున్నా కూడా. దానికి సాచురేషన్ అనే ప్లేసెస్ రావట్లేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. రేపున్న రోజుని హెల్త్కి సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దాంట్లో అడుగు పెడుతున్నాయి. అట్ ది సేమ్ టైము డేటా సెంటర్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు 2 ప్లేసుల్లో ఉన్నాయి. అండ్ కొత్త డేటా సెంటర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఎవరైనా బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 100% నేను మీకు బెస్ట్ సజెషన్స్ అయితే చేయగలను ఆ విషయంలో. అండ్ ఇంకా ఈ 3 ప్లేసెస్లు బెస్ట్ సజెషన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న యావరేజ్ కంటే తక్కువ ఏరియా ఎక్కడుందో చెక్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ అవుతుంది. సో ఇది బేసిక్ 19+2 అంటే 21 ఎగ్జిట్కి సంబంధించిన సమాచారం. అండ్ మీకు ఏ ఎగ్జిట్లో ఏదైనా డౌట్ ఉంది అంటే మోస్ట్లీ నేను చెప్పిన ఎగ్జిట్స్లో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే నో డౌట్ 100% ఐఎమ్ అవైలబుల్ ఫర్ దట్. అండ్ ఆ ఏరియాలో అంత పెట్టొచ్చా లేదా అనేది ముఖ్యంగా ఎన్ఆర్ఐలు బేసిక్గా తెలుసుకుంటే ఇక్కడ నుంచి ఒక ₹10 ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా అనేది మీరే డిసైడ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఒక నాలెడ్జ్ తెచ్చుకోండి బిఫోర్ ఇన్వెస్టింగ్. అండ్ బెస్ట్ కన్సల్టెంట్ని కనెక్ట్ అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే 100% నా నెంబర్ కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. థ్యాంక్ యూ.